అందరికీ నమస్కారం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని అల్లరనరేమో, మొగుడు పెళ్ళాం సరసం అంటారేమో. ఒక్కసారి గూడానికి వెళ్ళి నీ పెద్దిని అడుగుతావా అనగానే గిర్రన స్ప్రింగ్ లాగా తిరిగి మా పెద్ది సంగతి నీకెట్టా తెలిసిపోయినవిటి అంటుంది. ఏంటి మొగుడు పెళ్ళాల సరసమా అనగానే అబ్బా బాగా ఏడిపిస్తూ ఉండవు నువ్వు అంటూ అది కాదు మా పెద్ది ఎట్టా తెలుసు నీకు అనగానే నువ్వే చెప్తుంటావు కదే మాటకు ముందొకసారి వెనకోసారి మా పెద్ది అంటూ కొత్తగా తెలిసేదేముంది అనగానే నువ్వు అల్లరోడివే కాదు చాలా తెలివైనోడివి అంటుంది. లేండి మేడం అంటాడు. మేడము అదేటి మేడము సారు అనడానికి నేనేమైనా ఇసుకలో చదువుతా ఉండానా అంటుంది. ఇసుకలోనా అదేంటే అంటాడు అర్థం కాకుండా. అదే పెనిమిటి అంటూ బుర్రగొక్కుంటూ బుల్లెమ్మ బుల్లోడిద్దరూ ఇసుకలోకి పోతారు కదా రోజు, అదే అనగానే ఇసుక కాదే స్కూల్ అంటూ మళ్ళీ తల మీద ముట్టికాయ వేయగానే పో అబ్బా ఊరికే కొడతా ఉండవు నువ్వు అంటుంది. మరిలా నేను మాట్లాడేది అంటూ సరే ఇంకింటికి వెళ్తారా అనగానే ఒకసారి ఇషాన్ వైపు చూస్తూ కాలు మీద మెల్లిగా గీరుతూ పెనిమిటి అంటూ ఉంటే ఏంటే అంటాడు. మరేమో సాయంకాలం బేగి ఇంటికొస్తావా అంటుంది. ఉదయం కూడా అదే అడిగింది, ఇప్పుడు కూడా అలాగే అడుగుతూ ఉండటంతో ఏంటే ఏమైనా విశేషమా అనగా విశేషం లేదు పాడు లేదు, ఊరికే వస్తే బాగుంటుంది కదా. ఇంటిదానికి ఎంతమంది ఉన్నా పెనిమిటుంటే ఆ లెక్కే వేరు. ఏదో ఎప్పుడు నా ఎదురుగానే నువ్వు ఉండాలని అనిపిస్తుంది. ఎందుకు అంటూ అమాయకంగా అడుగుతాడు. ఒకసారి తన వైపు అలాగే చూస్తూ మళ్ళీ పిల్లల వైపు చూసి తన చేయి పట్టుకొని మెల్లిగా నిమురుతూ ఇంకా ఏమనిపిస్తుంది అంటాడు. పెనిమిటి మరేమో ఎప్పుడూ నిన్ను చూడాలని ఎప్పుడూ నీ పక్కనే ఉండాలని అనిపిస్తుంది. ఇక్కడ నాకు ఎప్పుడూ ఎవరిని చూడాలని అనిపించలేదు. ఎందుకు ఏటేటో మనసంతా గందరగోళంగా ఉండాది. నువ్వు గట్టిగా అరిస్తే ఏడుపొస్తుంది, బుజ్జగిస్తే ఇంకా అట్టాగే చూడబుద్ధి అవుతుంది. నువ్వు బాధపడితే నా మనసులో గుణపాలు గుచ్చినంత బాధగా ఉంటుంది. నువ్వు నవ్వుతుంటే ఎన్నెల్లో సందమామను చూసినట్టే అనిపిస్తుంది. ఒక్కో పాలి కూడు లేకపోయినా ఉంటానేమో, నువ్వు పక్కన లేకపోతే ఉండలేనేమో అనిపిస్తుంది. కానీ ఒక పాలి అంటూ తన ఫ్లోలో తను చెప్తూ ఎందుకో ఒక్క క్షణం ఆగగానే కన్నమ్మ చెప్పేదంతా కూడా గడ్డం కింద చేయి పెట్టుకొని వింటూ మనసు మురిసిపోతూ ఉంటే అలాగే చూస్తూ ఉన్న ఇషాన్ సడన్గా తను ఆగిపోవడంతో సరిగా తన వైపు చూస్తూ ఏమైందే ఎందుకు ఆపావు అనగానే ఏటీ లేదు పెనిమిటి, నేను వెళ్ళిపోతాలే నువ్వు పని చేసుకో అంటూ లేవబోతూ ఉంటే ఏదో విషయం గట్టిగానే ఉందనుకుంటూ నిజం చెప్పవే అంటూ కాస్త కోపంగా అడగగానే కొంచెం కంగారుగా భయంగా చూస్తూ ఎందుకట్టా అరుస్తావు నువ్వు, ఇంత కోపం చూపిస్తే ఈడ ముళ్ళుతో గుచ్చుతున్నట్టు అనిపిస్తుంది అని తన గుండె చూపించగానే వెంటనే కోపం కంట్రోల్ చేసుకొని సారీ చెప్పు ఏమైంది, ఏదో చెప్పాలని ఆగిపోయావనగానే ఒక్కసారి ఇషాన్ వైపు చూస్తూ మళ్ళీ తలదించుకొని నాకు మొన్న ఓ పాలి ఎట్టా అనిపించినాదో తెలుసా అనగానే ఏమనిపించింది అంటాడు. నాకెప్పుడన్నా అమ్మ గుర్తొస్తే అయ్య ఒళ్ళో పడుకుంటా, మరి మొన్న అమ్మ అయ్య ఇద్దరూ గుర్తొచ్చారు అప్పుడు అని వెంటనే కన్నీళ్లు వస్తూ ఉంటే ఆ కన్నీళ్లతోనే ఈశాన్ వైపు చూసి పెనిమిటి అయిన నీ ఒళ్ళో పడుకోవాలని అనిపించినాది అంటుంది. ఆ మాట అనేసరికి ఈశాన్ మనసు చివుక్కుమంటుంది. బాధగా తన వైపు చూడగానే మళ్ళీ తలదించుకొని అట్టా అనుకోవడం తప్పే కదా పెనిమిటి, ఆశకైనా హద్దుండొద్దు అనగానే వెంటనే తన గడ్డం పట్టుకొని పైకి అంటూ కన్నీళ్లు తుడిచి మెల్లిగా ముందుకు వంగి తలపైన ముద్దు పెట్టి నువ్వెప్పుడు ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉండు, ఎందుకంటే ఆ హక్కు నీకు మాత్రమే ఉంది నా దగ్గర. మెల్లిగా నవ్వుతుంది ఆ మాటకి. తన ఏడుపు ఇషాన్ గుండెల్లో మంటలు రేపితే ఇప్పుడు తన చిరునవ్వు ఆ మంటలకి చల్లని మందయ్యింది. తన వైపు అలాగే చూస్తూ ఎప్పుడూ నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి సరేనా, చీటికి మాటికి అస్సలు ఏడవకూడదు అనగానే తన కన్నీళ్లు తుడుచుకుంటూ అట్టాగే పెనిమిటి ఇంక నేను పోనా అంటుంది. పిల్లల వైపు ఒకసారి చూసి సరే వాళ్ళు కూడా నిద్రపోతారు, ఇప్పటికే చాలా ఆటలాడి అలసిపోయారు, జాగ్రత్తగా వెళ్ళు అనగానే పెనిమిటి ఓ పాలి ఆ డబ్బాలో అట్టా ఇట్టా తిరుగుతా అంటుంది.
ఏయ్ అంటూ నవ్వుతూనే వేలు పెట్టి బెదిరించగానే పెనిమిటి అంటూ గారాలు పోవడం మొదలు పెడుతుంది. చిన్నగా బుగ్గలాగి సరే వెళ్ళు అనగానే నువ్వు కూడా రా పెనిమిటి అంటుంది. సరే పద వెళ్దాం హే అంటూ గట్టిగా చప్పట్లు కొట్టి బుల్లమ్మ బుల్లోడా పోదామా ఇంటికి అంటుంది. అలాగే పిన్ని అంటూ మొబైల్ వాళ్ళ బాబాయ్ చేతికి ఇవ్వగానే చెరొకరిని ఎత్తుకుంటారు. 2 సార్లు అన్నది కాస్త 10 సార్లు తిరిగి ఇషాంతో 2 మొట్టికాయలు వేయించుకొని అలిగి బొంగమూతి పెట్టుకొని మరీ ఇంటికి పోతుంది. చిన్నగా నవ్వుకుంటూ తన వర్క్ చేస్తున్నా కూడా కన్నమ్మ గారాలే. ఆ ల్యాప్టాప్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే రాక్షసి పూర్తిగా ఎక్కేసింది మైండ్కి. బుజ్జి నోటితో ఎన్ని మాటలు మాట్లాడుతుంది అసలు, ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండదనుకొని తన రాకతో మనసంతా ఉల్లాసంగా ఉత్సాహంగా మారిపోవడంతో త్వరగా వర్క్ చేయడం మొదలు పెడతారు బాబుగారు. ఎందుకంటే భార్యమని అసలే సాయంత్రం ఇంటికి త్వరగా రమ్మని చెప్పింది. అదే కాకుండా ఇప్పుడు ఆవిడ గారు అలిగి ఇంటికి వెళ్ళారు కదా, తన కోసం మొట్టమొదటిసారిగా ఇలా ఆలోచించడం కూడా చాలా నచ్చింది తనకి. అన్నీ కూడా చిన్నపిల్ల చేష్టలే. ఎంత అందంగా నవ్వుతుంది, ఎంత అందంగా మాట్లాడుతుంది. ఇవే మైండ్లో ఉండటంతో హ్యాపీ స్మైల్ తోటి వర్క్ ఫినిష్ చేసుకొని బయటికి రాగానే ఎంప్లాయీస్ అందరూ అలాగే చూస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయినా కూడా ఇంకా వర్క్ చేసే బాస్ ఈరోజు త్వరగా ఇంటికి వెళ్తే అలాగే చూస్తూ ఉంటారు. ఒక్క క్షణం వెళ్ళేవాడు కాస్త ఆగి వాట్ అని గట్టిగా అరుస్తాడు. దెబ్బకు సైలెంట్ అయిపోయి మళ్ళీ వర్క్ చేయడం మొదలు పెడతారు. ఇక్కడ మన కన్నమ్మ మాత్రం ఇంటికి వచ్చిన దగ్గర నుండి అలిగి మూతి ముడుచుకొని ఉంటే అంజలి గారు ఏమైందే ఆ మూతి ఎందుకు అన్ని వంకర్లు పోయింది అనగానే పో అత్త మాట్లాడను, నీతో మాట్లాడను, నీ కొడుకుతో మాట్లాడను, నన్ను కొట్టినాడు తెలుసా, ముట్టికాయలు వేసినాడు గట్టిగా అంటుంది. ఆవిడ కంగారుగా అయోమయంగా ఎందుకే అనగానే నేను అబద్ధం చెప్తా అని అనుకుంటా ఉండావా, కావాలంటే బుల్లెమ్మను బుల్లోడిని అడుగు అనగానే పూర్తి విషయం చెప్పకుండా పిల్లలు కూడా అవును నాని బాబాయ్ పిన్నిని కొట్టాడు. అశోక్ గారు కోపంగా అంజలి వైపు చూస్తూ చూసావా అమ్మాయి భోజనం తీసుకువెళ్ళిందని కూడా లేకుండా అలా ముట్టికాయలు వేశాడు నీ కొడుకు, అసలేమనుకుంటున్నాడు అనగానే అబ్బా మీరు ఊరుకోండి ఇదేదో ఒక తింగర పని చేసి ఉంటుంది అనగానే చూడత్తా ఎట్ట మాట్లాడుతుందో అని ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఒళ్ళో తల పెట్టుకోగానే తల మీద చేయి వేసి నా బంగారు తల్లివి, ఎవరైనా ఏమన్నా అంటే నేను ఒప్పుకోనని ముందే చెప్పాను. ముక్కు చీదుతూ దొరా నువ్వు చాలా గట్టిగా అడగాలి పెనిమిటిని, కన్నమ్మని ఎందుకు కొట్టావని అనగానే నేను అడుగుతాను తల్లి, వాడిని రానివ్వు ఈరోజు అటు ఇటు తేల్చేద్దాం అనగానే అంజలి గారు కన్నమ్మ వైపు చూస్తూ నిజం చెప్పవే నిన్ను నొప్పి తగిలేటట్టు కొట్టాడా అనగానే అత్త కొట్టాడా లేదా అన్నదే ముఖ్యం, దెబ్బ తగిలినాదా లేదా అన్నది అక్కర్లేదు అంటూ పెద్దరాయిళ్ళ లెవెల్లో మంగమ్మలాగా తీర్పు చెప్తుంది. మంచి మంచి కట్టుబాట్లు కన్నమ్మ, నిన్ను చూసి చాలామంది భార్యలు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉన్నావు, ఇప్పుడేమంటావే అంటూ అంజలి గారు అడగడంతో ఏటి అనేది లేదు, నీ కొడుకు నన్ను కొట్టినాడు అదే పెద్ద సమస్య వచ్చినప్పుడు తీర్పు చెప్పాలా, అది దొర చెప్పాలా, అంతే, అంతవరకు నేను ఏటి తిన్ను ఏటి తాగను అంటుంది. అబ్బా ఇదెక్కడ గొడవే, వాడు కావాలని కొట్టుండడు, నువ్వేదో ఒక తింగర పని చేసుంటావు, అది చెప్పు అనగానే దొర అంటూ పెద్దగా అరిచి రాగం మొదలు పెడుతూ ఉంటే ఆవిడ చెవులు మూసుకొని దేవుడా దీంతో నేను అల్లాడిపోతున్నానమ్మా, ఇంతటి గండు పిల్లిని నేను యాడా చూడలేదనగానే కన్నమ్మ ఈసారి పెద్దగా ఏడుస్తూ చూసావా దొర ఈ శివంగ పిల్లని పట్టుకొని గండు పిల్లి దొంగ పిల్లి అంటా ఉండాదత్తా, ఏటి అన్యాయం అంటుంది. అప్పుడే తన గదిలో నుంచి బయటికి వస్తాడు అదర్. కన్నమ్మ మాత్రం రాగాలాపన కంటిన్యూ చేయడంతో కాస్త అయోమయంగా ఏమైంది కన్నమ్మ ఎందుకలా బాధపడుతున్నావు అనగానే పెదబాబా అంటూ 2 చేతులు చాచి గట్టిగా ఏడవగానే కాస్త కంగారుగా తన దగ్గరకు వచ్చి తన తండ్రి పక్కనే కూర్చోగానే ఒక చేత్తో అశోక్ గారి కాలు ఇంకో చేత్తో అదరు కాలు పట్టుకొని పెదబాబా మీ తమ్ముడు గారు నా పెనిమిటి గారు నన్ను కొట్టేసినారు, ఓయమ్మో ఇట్టాంటి అన్యాయం ఏడైనా ఉండాదా, దీనికి నాకు సమాధానం చెప్పాలా అంటుంది. కన్నా నిన్ను కొట్టాడా అనగానే అవు బాబా ఆ కన్నబాబు నన్ను కొట్టాడు, కన్నబాబు కాదు పెద్ద దొంగబాబు మీ తమ్ముడు గారు అంటూ మళ్ళీ గట్టిగా ఏడుస్తూ ఉంటే ఒకరి వెంట ఒకరు కాస్త త్వరగానే ఇంటికి స్టార్ట్ అవుతారు. కన్నమ్మ గోలకి అందరూ అక్కడే ఉండిపోతారు లోపలికి వెళ్ళిపోకుండా.
ఒకవైపు ముక్కు చీదుతూ ఇంకొక వైపు కళ్ళల్లో నుండి రాని కన్నీళ్లను కూడా తుడుచుకుంటూ, ఓ మేఘమక్క, నువ్వు బేగిపోయి తొందరగా స్నానం చేసి రాపో, నా ఏడుపు ఎప్పుడు ఉండేదే అనగానే, అది కాదు చెల్లి, ఏమైంది అంటూ తన చేయి పట్టుకోవడంతో, ఇక్కడ అంటూ తన తలవైపు చూయించి, మీ కన్నబాబు కొట్టినాడు అంటుంది. కన్నబాబా, అతడెవరు అనగానే, ఇంకెవరు నా పెనిమిటి అని మళ్ళీ రాగం తీస్తూ ఉంటే చిన్నగా నవ్వి, సరే కన్నా వస్తే నేను మాట్లాడతాలే అనగానే, మాట్లాడడం కాదు మేఘమక్క, నువ్వు గట్టిగా మాట్లాడాలా, మా కన్నమ్మను నువ్వు కొట్టినావని అడగాలి అనగానే, అడుగుతా తల్లి అంటుంది. సరే అని చిన్నబాబా, నువ్వు కూడా అడుగుతావా అనగానే, గట్టిగా అడుగుదాం తల్లి, మా కన్నమ్మని కొట్టాడంటే ఎంత భయం లేకుండా ఉండాలి వాడికి అంటాడు. భయం కాదు చిన్నబాబా, భక్తి కూడా లేదు. అంజలి గారు మాత్రం అందరి వైపు కోపంగా చూస్తూ, మర్యాదగా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, అందరూ కలిసి నా కన్నా అని ఏడిపించిన కాడికి చాలు, వాడిని ఏమైనా అన్నారంటే అందరికీ వాతలు పెట్టేస్తాను వరుస పెట్టి అంటుంది. కన్నమ్మ మాత్రం తన రాగాలాపన కంటిన్యూ చేయడంతో మిగిలిన వాళ్ళు వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తారు. అశోక్ గారి పక్కనే కూర్చొని ఉన్న కన్నమ్మ వైపు చూస్తూ, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపోవే, తర్వాత నీ చాడీల చిట్టా చెప్పుదు, అలా ఎంతసేపు కూర్చుంటావు అంటారు అంజలి గారు. ఇదిగో అత్త, నువ్వు ఇట్టా అంటావు, నేను చాలా బాధపడతా, చాలా ఏడుస్తా, చాలా అంటూ ఆ తర్వాత ఏం చెప్పాలో తెలియక బుర్ర గీరుకుంటూ అశోక్ గారి వైపు చూస్తూ, దొర ఆ తర్వాత ఏటి అనగానే అంజలి గారు నవ్వాపుకుంటూ ఉంటే అశోక్ గారు కాస్త సీరియస్గా చూస్తూ, అంజు, చిన్నపిల్లలతో ఏంటి నీ ఆటలు, వెళ్ళి నీకన్నా సంగతి చూసుకోపో, అయ్యగారికి రాగానే బలానికి కాస్త హార్లిక్స్లో బోర్నమిటాలో ఇవ్వు, మళ్ళీ నా కన్నమ్మని కొట్టాలంటే శక్తి కావాలి కదా అంటాడు. అందరూ వాళ్ళ చుట్టూ చేరిపోవడంతో లక్ష్మి హెల్ప్తో అందరికీ స్నాక్స్ ఇస్తుంది అంజలి. దీప్తి ఈరోజు కాస్త లేట్ అవుతుందని ముందే ఇన్ఫామ్ చేస్తుంది. తన అత్తయ్యకి చెప్పి భర్త గారికి మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ వైపు చిన్న స్మైల్ ఇచ్చి, రాక్షసి, ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అనుకుంటాడు. కన్నమ్మ ఎదురుగా పకోడీ ప్లేట్ పెట్టగానే, ఇగో నాకేటీ వద్దు, నేను చాలా అలిగుండాను అంటుంది. పోవే నువ్వు నీ అతివేశాలు అంటూ పిల్లలు ఎదురుగా పెట్టగానే వాళ్ళు తింటూ, పిన్ని నువ్వు తినవా, బాబాయ్తో కట్టిఫ్ కదా అనగానే, అవును మీ బాబాయ్తో పచ్చి, అంతే, నేను అసలు మాట్లాడను అంటూ మూతి తిప్పుతూ ఉంటేనే ఎంట్రీ ఇస్తాడు ఇషాన్ బాబు. అందరూ సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడ్డానికి ఇషాన్కి. స్మైల్ ఫేస్తో లోపలికి రాగానే అందరి మధ్యలో కింద కూర్చొని మూతి ముక్కు తిప్పుతూ కనిపిస్తుంది భార్యమణి. చిన్న చిరునవ్వు నవ్వుతూ లోపలికి రాగానే ఇషాన్ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని, కన్నా ఫ్రెష్ అయ్యరా నాన్న అంటూ అంజలి గారు చెప్పగానే, ఏంటి అందరూ ఎర్లీగా వచ్చేసారా అని నవ్వగానే అందరూ ఒకసారి కన్నమ్మ వైపు చూసి ఒకేసారి మొత్తం ఫేస్ లెఫ్ట్ సైడ్కి టర్నింగ్ ఇస్తారు. వాళ్ళు అలా చేయగానే ఆశ్చర్యంగా ఉన్న చోటు నుండి కదలకుండా, ఏమైంది మీకు అంటూ అడగగానే వాళ్ళందరూ ఇషాన్ వైపు చూసి మళ్ళీ తల ఇంకొక వైపుకు తిప్పుకోగానే కన్నమ్మ మాత్రం బాగా అయింది అంటూ చప్పట్లు కొడుతుంది. ఈ కోతి ఏదో చేసి ఉంటుందనుకొని, అమ్మ ఏం చేసింది నీ కోళ్ళు అనగానే, ఏం చేయలేదని అడుక్కన్నా అనగానే కన్నమ్మ అశోక్ గారి వైపు, అదర్ వైపు, అర్ణవ్ వైపు చూస్తూ, అడగండి అంటుంది. అందరూ ఒకేసారి ఇషాన్ వైపు చూస్తూ, నువ్వు మా కన్నమ్మని ఎందుకు కొట్టావంటారు ఏకకంఠంతో. వాట్ అంటూ బుర్ర తిరుగుతూ ఉంటే కాస్త గట్టిగానే అంటాడు. ఒక్కసారి కాదు 2 సార్లు అంటుంది కన్నమ్మ. అదే 2 సార్లు నువ్వు కన్నమ్మని ఎందుకు కొట్టావు అంటూ అశోక్ గారు అడగడంతో, డాడ్ నేనెప్పుడు కొట్టాను అది చెప్పడం, మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయడం. ఇదిగోండి ఇషాన్ సింఘానియా గారు, మాకు ఇదంతా తెలియదు, మా కన్నమ్మని మీరు కొట్టారు, దానికి ఆన్సర్ చేసి వెళ్లాల్సిందే అంటూ దేవేంద్ర గారు మాట్లాడడంతో, తాతయ్య మీరు కూడా తింగరదాని మాటలు పట్టుకున్నారా అనగానే, చూడత్తా నీ కొడుకు ఇప్పటి వరకు కొట్టి చంపడమే కాకుండా ఇప్పుడు తిడతా ఉండాడు, దీనికేటి నీ సమాధానం, తింగరి అనడం పెద్ద తిట్ట అనే అనగానే, అవు మా ఇలాకాలో ఇటువంటన్నీ కూడా తిట్ల కిందటే, ఇంటిది లెక్క వేసుకుంటుంది, నేను కూడా పెనిమిటి తిట్టిన తిట్లన్నీ లెక్క వేసుకుంటా ఉండా, లెక్క ఎక్కువైతే పంచాయతీలు జరిగిపోతాయి అంటుంది. తన షర్టు పైకి మడుస్తూ, ఏంటి పంచాయతీలు జరిగిపోయేది అనగానే కూర్చున్న దగ్గర నుండి లేవకుండా అదరు చెయ్యి అర్ణవ్ చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, పెదబాబా చిన్నబాబా చూస్తూ ఉండారా ఈ అన్యాయం అంటుంది. చూస్తున్నాం కన్నమ్మ, రానివాడు ఎక్స్ట్రా చేస్తే ఎత్తి గేటు బయట విసిరేద్దాం, ఏంటో షర్టు మడుస్తున్నాడు బాబు అనగానే, అన్నయ్య
దిస్ ఈజ్ టూ మచ్. అసలు అదేం చేసిందో తెలుసా అనగానే, కన్నమ్మ ఏమైనా చేస్తుంది ఇషాన్, నువ్వు అలా ఎలా కొట్టేస్తావు తన్ని అంటూ మేఘన ముందుకు రావడంతో, చిన్నొదిన నువ్వు కూడా తనకే సపోర్ట్నా అంటాడు. కన్నమ్మ తన ఓణి ఎగరేస్తూ, అవు పెనిమిటి, మేఘమక్క కూడా నాకే సపోర్టా అంటుంది. పెద్దగా నవ్వుతూ, అది సపోటా టమాటా కాదు, సపోర్ట్. ముందు ఎలా పలకాలో నేర్చుకో, ఆ తర్వాత నా మీదకి యుద్ధానికి వద్దు గాని అంటూ వెటకారంగా సమాధానం చెప్పగానే, దొరా అంటూ బిక్కమొహం వేసి వెనక్కి తిరగగానే, రేయ్ నువ్వు అతి మాట్లాడొద్దు, ఇప్పుడు మాకు సమాధానం చెప్పి వెళ్లాల్సిందే నువ్వు అంటూ అశోక్ గారు గట్టిగా అరవటంతో, ఓకే సమాధానమే కదా మీకు చెప్పాల్సిందంటూ తను వేరే వైపుకు వెళ్తూ ఉంటే, పెనిమిటి సమాధానం అనగానే, నీకన్నీ చెప్తానే నేను, వీళ్లకు నువ్వు చేసే పనులు లైవ్లో చూపిస్తే కానీ అర్థం కాదు అంటూ వాళ్ళు ఉన్న వైపు కాకుండా ఒక సైడుకు వెళ్ళి ఒక రిమోట్ బటన్ నొక్కగానే ఉన్న డోర్ పక్కకు వెళ్ళిపోతుంది. అంతే, అక్కడున్న లిఫ్ట్ కనిపించగానే కూర్చున్న దగ్గర నుండి పరుగున అయి డబ్బా గది అంటూ అప్పటి వరకు ఇషాన్ మీద చిందులు తొక్కిన కన్నమ్మ, పెనిమిటి ఇది మన ఇంట్లో కూడా ఉండాదా, నేను అస్సలు చూడలేదబ్బా, ఏదేమైనా నా పెనిమిటి బంగారం అంటూ, ఇదిగో ఇది చక్రం అన్న కాడ మన పని మన అంటూ ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియక కంపెనీ అనడం చేత కాక, అదే నువ్వు కూడా పని చేపిచ్చే చోటు ఉండాదే, అటువంటిదే కదా చెప్పు పెనిమిటి అనగానే చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తూ, ఇప్పటి వరకు నన్ను నా పెనిమిటి హింస పెట్టాడు, కొట్టాడు, తిట్టాడు అన్నామే చాడీలు చెప్పావు గదే, ఇప్పుడేంటి ఇంత ఐస్ వేస్తున్నావు అనగానే, అబ్బా ఊకో పెనిమిటి, ఏటేటో అంటాం, ఆయన్ని నిజమా ఏంది, ఇప్పుడు చెప్పు నువ్వు అనగానే చిన్నగా నవ్వి, అక్కడ ఎలానో ఇక్కడ కూడా అలాగే అనగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి ఇక అందులోకి వెళ్ళి లిఫ్ట్ ఆటలు మొదలు పెడుతుంది. అసలు అక్కడ జరుగుతుంది ఏంటో తెలియక వీళ్ళందరూ అలాగే చూస్తూ ఉంటే, మామూలుగా లిఫ్ట్ డోర్ ఎక్కువ యూజ్ చేయరు వాళ్ళు, పిల్లలు ఉండే పని కాబట్టి పూర్తిగా క్లోజ్ చేసేశారు. ఇప్పుడు కన్నమ్మ గారి ఘనకార్యాలు చెప్పాలి కాబట్టి ఇప్పుడు దాన్ని ఓపెన్ చేశాడు ఇషాన్. ఇక వాళ్ళ దగ్గరికి వచ్చి తండ్రికి ఇరువైపులా కూర్చున్న అన్నదమ్ముల పక్కనే కింద కూర్చుంటూ, ఏంటన్నయ్యలు ఇప్పటివరకు ఏదో డైలాగ్ వేశారు కదా మీకు కన్నమ్మ గారి గురించి, ఇప్పుడు ఆవిడ గారి ఘనకార్యాలు బయటపడతాయి చూస్తూ ఉండండి అనగానే, అంజలి గారు అర్థం కాకుండా, అదేంటి కన్నా అదేదో డబ్బా గదంటూ లిఫ్ట్లోకి వెళ్ళిపోయింది అది అంటూ పైకి కిందకు వెళ్తూనే ఉన్న కన్నమ్మని చూడగానే, దాని తింగరాట్లన్నీ అలాగే ఉంటాయి మమ్మీ, కాకపోతే వీళ్ళు ఒప్పుకోరు కదా అనగానే, అశోక్ గారికి అందనంత దూరంలో ఉండటంతో జుట్టు పట్టుకుంటే ఇద్దరు అన్నదమ్ములు చెరొక చేయి గట్టిగా పట్టుకుంటారు. అబ్బా నీ బలప్రయోగాలు మళ్ళీ నా మీద కాదు, ముందు అక్కడ మీ కన్నమ్మ గారి ఘనకార్యాలు చూడండి అంటూ, నేను ఈలోపు ఫ్రెష్ అయ్యి వస్తాను, మీరేమన్నా పనులుంటే చూసుకోండి, ఆవిడ గారు ఇప్పుడప్పుడే లోపల నుంచి బయటికి రారు అంటూ విజిల్ వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోగానే వీళ్ళంతా కూడా అలానే చూస్తూ ఉంటారు. 5 నిమిషాలు 10 నిమిషాలు ఆఖరికి ½ అన్ అవర్ అయినా కూడా కన్నమ్మ బయటికి వచ్చే ఉద్దేశం లేకపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. మేఘన మాత్రం పిచ్చి చూపులు చూస్తూ, అదేంటి మామయ్య కన్నమ్మ అలా తిరుగుతుంది, అసలు బయటికి రాదా అనగానే, అంజలి గారు మాత్రం అప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తున్న చిన్న కొడుకు వైపు చూసి వాడు కొట్టడంలో తప్పే లేదనుకుంటూ, ఒకవేళ ఇలాగే ఆఫీస్లో తిరిగి విసిగిస్తే కొట్టాడేమో అనుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్ళి, సరే నాన్న అదేదో చిన్నపిల్ల అలా లిఫ్ట్లో తిరిగిందని కొడతావా అనగానే తల్లి వైపు కొంచెం కోపంగా చూస్తూ, మమ్మీ ఇంకా నీకు పరిస్థితి అర్థం కావట్లేదా, నేను కొట్టలేదు, జస్ట్ 2 మొట్టికాయలు వేశాను, దానికి అలిగి రచ్చ చేసింది అది, ఇప్పుడు దాన్ని చూస్తుంటే మీకు నిజంగా కొట్టాలని లేకపోయినా నాలాగా మొట్టికాయలు వేయాలని అనిపిస్తుందా లేదా, నిజం మాత్రం చెప్పాలి అని అందరి వైపు వేలు పెట్టి బెదిరించగానే చిన్న నవ్వుతారు, వాళ్ళకు కూడా అలాగే అనిపించింది కాబట్టి. కన్నమ్మ బయటికి రామ్మ, అందరూ మొట్టికాయలు వేస్తారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.